ఇంట్లో పాములను పెట్టుకుని పక్కింటోడి దగ్గరికి వెళ్ళి మీరు వచ్చి సాయం చేయండి అని అడుగుతున్నాడు పాలస్తీనా అధ్యక్షుడు. తన ఇంట్లోనే ఒక పాములు ఉన్నాయి, అవే హమాస్ అనే పాములు. తన చేతిలో పాలన లేదు, తన చేతిలో కర్ర లేదు, తన చేతిలో సైన్యం లేదు, తన చేతిలో పోలీసు లేదు, తన చేతిలో ఆర్థిక వ్యవస్థ లేదు. ప్రపంచ దేశాలు బెచ్చమేస్తే పెద్ద బెచ్చగాళ్ళ ఆ బెచ్చమంతా తన దగ్గర పెట్టుకుని తను పంచుతానని బ్రతుకుతున్నటువంటి తాజాగా సౌదీ అరేబియాలో జరుగుతున్నటువంటి అరబ్ దేశాల సమావేశంలో మీరందరూ సహకరించాలి, హమాస్ సమస్య పరిష్కరించాలి అని కోరతాడు. అసలు హమాస్తో తలనొప్పే వాళ్ళకి. మొట్టమొదటి నుంచి ఇరాన్ తయారు చేసిన తీవ్రవాద సంస్థలు అరబ్ దేశాల మీద పడుతుంటాయి. ఎందుకంటే ఒకళ్ళు షియా, ఇంకొకళ్ళు సున్నీ. ఇక్కడ మళ్ళీ ముస్లింల్లోనే విభేదాలు. అందులో ఇరాన్కి సంబంధించినటువంటి వర్గం రెచ్చగొట్టి తీవ్రవాదుల్ని మిగతా అరబ్ దేశాల మీద పెత్తనం చేయించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వాళ్ళ యొక్క వైఫల్యాలను కవర్ చేస్తూ ఇద్దరి మధ్యన సంబంధాన్ని చైనా కలిపితే మధ్యలో ఇప్పుడు వివాదం కారణంగా పెరిగి పెద్దదవుతుంది. పాలస్తీనా అధ్యక్షుడు చేస్తున్నటువంటి అసలైనటువంటి లోపం ఏంటంటే సొంతగా దేశాన్ని చక్కదిద్దుకోలేకపోవడం, తీవ్రవాదుల చేతికి దేశాన్ని అప్పగించడం.